అసలు నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హతే లేదు. ఏ అర్హతతో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాడో నారా లోకేష్ గారి తండ్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు సవాల్ విసరడానికి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను కాపీ కొట్టినటువంటి చరిత్ర. అమ్మఒడి ఎక్కడిది సార్? ఈరోజు తల్లికి వందనం అని పెట్టినటువంటి పథకం కాదా? రైతు భరోసా పథకం ఏది సార్? అన్నదాత సుఖీభవ కాదా? ఇలాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని కాపీ కొట్టి వాటికి తూట్లు పొడిచి ఈ రోజు అరాకొరగా అమలు చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు సవాల్ విసురుతారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో కరోనా ఉన్నా కూడా ఎక్కడ కూడా విద్యార్థులకి విద్యా దీవెన, వసతి దీవెన ఆపినటువంటి పరిస్థితి లేదు. కోటాను కోట్ల రూపాయలు విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం ఇస్తే ఈ రోజు 7,000 కోట్లకు పైచిలుగు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇది నారా లోకేష్ గారి చరిత్ర. వసతి దీవెన అన్నటువంటి పథకమే ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇది నారా లోకేష్ గారి చరిత్ర. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు, కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేనటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? అంత అసలు ఆ స్థాయిలో నారా లోకేష్ గారిని ఊహించుకుంటున్నారా ఆయన? జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారికి అసలు పొంతనే లేదు. ఈరోజు ఆయనకి చేతనైతే విద్యార్థులు కోరుకుంటున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మని చెప్పండి, వసతి దీవెనకి నిధులు ఇమ్మని చెప్పండి. ఈరోజు డిఎస్సిలో అవకతవకలు, పేపర్ లీకేజీలు, కాపీ రైటింగ్లు, వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి కూటమి పార్టీ నాయకులు జోబిలో డబ్బుల కోసం ఉద్యోగాలు అమ్ముకుంటున్నటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానిది. మరి ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసరడం అన్నది హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు.